మిమ్మల్ని నాన్ లోకల్ అంటాడు, తన పక్కా లోకల్ అంటాడు సునీల్. అసలు ఒకటి ఏంటంటే మనం ఏం చేసాం ప్రజలకు చెప్పరు. ఈ 5 ఏళ్ళు ఏం చేసినారంటే కూడా చెప్పరు. ఏమంటారు, మేము వస్తాము పార్లమెంట్లో మీకు గలం వినిపిస్తాం. ఏం వినిపిస్తారు గలం? ఈ 5 ఏళ్ళు ఎందుకు వినిపిలే? మీ ఎంపీని ఎందుకు వినిపిలేను? నేను ఇక్కడే తిరిగినా, ఇక్కడే ఎన్నో కదా. నువ్వు మీ ఫాదర్ మినిస్టరే కదా, మీ ఫాదర్ మినిస్టర్ అన్నప్పుడు చెప్పేయాల్సింది ఉన్నింది కదా. మీరు పక్క పార్లమెంటు, అందుకని పార్లమెంట్ పట్టించుకోలే కదా, మీరు పట్టించుకోలేదు కదా. ఇవాళ నేను నిలబెడితే నువ్వు పట్టించుకుంటున్నావు, అట్లయితే నువ్వేం చేయవు. నేనున్నా ఇవాళ పాలిటిక్స్లో లేకపోయినా ఊర్లను దత్తత తీసుకుంది, దాన్ని డెవలప్ చేసి ఒక సిటీలా తయారు చేస్తున్నాం. అలాగే బీదోళ్ళకి అంత హెల్ప్ఫుల్, ఎప్పటికప్పుడు ఏది కావాలో అది, వాటర్ ట్యాంకర్లు అంటే వాటర్ ట్యాంకర్లు, బోర్లు అంటే బోర్లు, ఎక్కడ పడితే అక్కడ సేవలు చేస్తాం. నువ్వేం చేసావు అవి చెప్పరు. మనం ఏం చేస్తామో ఏం చేస్తామో చెప్పరు. ఇతను ఏదో వచ్చాడు లోకల్, ఏమవుతుందన్నా లోకల్ నాన్ లోకల్ ఎంపీలు ఎక్కడి నుంచి వస్తున్నారన్నా, ఇవాళ మీ రాజ్యసభ ఎంపీ ఇచ్చారు, ఎక్కడోడు రిలయన్స్ వాడు, ఎక్కడోడు పరిమళత్వాన్ని ఎక్కడిచ్చారన్నా రిలయన్స్ వాడికి, మీ వాడే అనిల్ యాదవ్ ఎక్కడి నుంచి తీసుకొని ఇక్కడ ఇచ్చారు అంటే నెల్లూరు నుంచి పల్నాడు తెచ్చా. ఏంది లోకల్ నాన్? ఇవాళ నేను ఇల్లు అక్కడే కొట్టుకున్నా, ల్యాండ్ కొనుక్కున్నా, ఓటర్ ఐడి కార్డు నాది అక్కడే ఉంది, నేను లోకల్. అంతే కదా, ఆస్తి ఉంది కదా నాది, నేను లోకలే కదా, ఆస్తి ఉంటే నేను లోకలే కదా. మరి ఇంకా నువ్వు లోకల్ నాన్ లోకల్ అనేది మాట్లాడేది ఏముంది? ఇది అవగాహన లేదన్నా. ఎంపీలు అనేటోళ్ళు ఎక్కడి నుంచైనా ఎక్కడైనా పోటీ చేస్తారు, అది ఇతనికి తెలిసినట్లు లేదు. ఇవాళ మీరు చూస్తే కూడా ఎమ్మెల్యేలు ఈ కాన్స్టిట్యున్సీ, ఆ కాన్స్టిట్యున్సీ, ఆ కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీ, మార్చారు. ఆ కల్చర్ తెచ్చింది ఎవరు? ఆ కల్చర్ తెచ్చింది వీలే కదా. వాళ్ళు ఎమ్మెల్యేలు మారిస్తే ఇది లేదా? అబ్బాయికి తెలియలేదు, మెయిన్గా మెచ్యూరిటీ లేదు. మెచ్యూరిటీ లేక ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, ఎట్లా పడితే అట్లా చేయడం. అతని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదండి.